మన మీద పడిన రాళ్ళని పూలుగా మార్చుకోవడం అనేటువంటిది ఒక ఎజెండా, ఒక టాక్టిక్స్. అది క్రిందటిసారి మోడీని విమర్శించినప్పుడు ఏదైతే నేను సేవకుణ్ణి అంటూ ఆయన పెట్టుకొచ్చారు కదా, అప్పుడు చౌకీదార్ చోర్ హై అంటే అప్పట్లో ఆయన నేను సేవకుణ్ణి చౌకీదార్ని మీకంటే చౌకీదార్ చోర్ హై అని 2019 అప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడితే దానికి మైబీ చౌకీదార్ హూ అంటూ టోటల్గా ప్రతి ఒక్కళ్ళు ఎవరికాళ్ళు నేను చౌకీదార్ని నేను సేవకుణ్ణి అంటూ తమ ప్రొఫైల్స్ ఇవన్నీ పెట్టి టోటల్ సోషల్ మీడియాలో ఒక రచ్చ చేసేశారు. ఇప్పుడు అట్లాంటిదే అయింది. మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఓ కుటుంబం లేనటువంటి వాడికి ఏం తెలుస్తుంది అని మాట్లాడడం. ఒకప్పుడు బాబు బాటలో ప్రయాణించారు ఆయన. కుటుంబం లేనివాడికి ఏం తెలుస్తుంది ఇక్కడ అంటే కుటుంబ పార్టీలన్నీ అవినీతి పార్టీలు అని విమర్శిస్తున్నారు కాబట్టి కుటుంబపు విలువ కుటుంబం లేనివాడికి ఏం తెలుస్తుంది అన్నారు. దీంతో మోడీ పరివార్ మేము అంటూ మొత్తం మంత్రులు, భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు భారతీయ జనతా పార్టీ అభిమాని. క్రిందటిసారి ఎట్లాగైతే చౌకీదార్ అని పెట్టుకున్నారో నేను చౌకీదార్ని అని పెట్టుకున్నారో ఇప్పుడు అట్లాగే మోడీ పరివార్ అంటూ బ్రాకెట్లో పెట్టుకోవడం ద్వారా ఒక పెద్ద షాక్ ఐఎన్డీఏ కూటమికి ఇచ్చారు. దీంతో విలవిలలాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అంటుంది. మరి నోరదుపులో పెట్టాల్సింది ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి లాలూను కదా.